హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థంబ్‌నెయిల్‌లో చూసినట్టు మనం ఈరోజు బరంపురం వెళ్ళి వచ్చేద్దాము. వెళ్ళే ముందు కొంచెం ఈ బెడ్ వాక్యూమ్ క్లీనర్ ఉంది. అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇందులో మనకి ఎల్ఈడి లైట్స్ లాంటివి కూడా ఉంటాయి. సో దాని మీద ఉన్న జర్మ్స్ అవన్నీ పోతాయి. దీని గురించి డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను. సో అది ఒకవేళ చూడకపోతే కనుక డీటెయిల్గా కావాలంటే నన్ను అడగండి, మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేస్తే మొత్తం మంచిగా క్లీన్ చేసేసి దీని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. సో ఏమైనా జర్మ్స్ లేకని ఏమైనా ఉంటే అవన్నీ చచ్చిపోవడానికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది అన్నమాట. సో వెళ్ళే ముందు కొంచెం చేసి వెళ్తే బాగుంటుందని చెప్పి అది చేస్తాను. అండ్ ఫైనలీ మనం అయితే వెళ్ళిపోతున్నాము బరంపూర్ ఎక్కడుంది అని తెలియకపోతే అది ఆంధ్రాకి ఒరిస్సాకి బార్డర్లో ఉంటుంది అనమాట. సో శ్రీకాకుళం సైడ్ వీళ్ళందరికీ బరంపురంలో చుట్టాలు ఉంటారు. సో ఆల్మోస్ట్ మనకి తెలుగు లాగే అనిపిస్తుంది. ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది నేను వెళ్ళి. మధ్యలో చాలా జరిగిపోయి కానీ నేను అస్సలు వెళ్ళలేదు. అందుకని సర్జరీ అయ్యి 1 మంత్ అయినా నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకు వెళ్తున్నానో చెప్పలేదు కదా. సో మా కజిన్ది ఒక పెళ్ళి ఉందన్నమాట. వాడి తర్వాత మళ్ళీ ఎవరికైనా పెళ్ళి అవ్వాలంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక 6 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో మనం అంత ఇంకా వెళ్ళకపోతే బాగోదు. అందరూ నేను ఒక మనిషిని ఉన్నానని ఎవరు ఇంకా గుర్తు పెట్టుకోరు అని చెప్పి నేను ఎలాగో ఓపిక తెచ్చుకొని లాస్ట్ మినిట్లో టికెట్స్ తీసి మనం బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే అక్క కుషాల్ వస్తున్నారు, మమ్మీ డాడీ మేము నలుగురం. సో మా ఆయన కూడా ఫస్ట్ టైం అన్నమాట బరంపూర్ రావడం పెళ్ళయిన తర్వాత. ఈయనకి కూడా చుట్టాలు ఉన్నారు. సో ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళారు, అన్వి అంత ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళారట. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారని ఈయన కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు. సో మనం అలా ప్లాన్ చేసి మనం అయితే వెళ్తున్నాము బరంపూర్. సో టికెట్స్ తీసేసాము. అది కూడా టికెట్స్ అస్సలు దొరకవు. ఆషాఢ మాసంలో పెళ్ళి ఏంటి అని ఎవరైనా షాక్ అయ్యారా? అయితే కనుక ఒరిస్సా వాళ్ళందరికీ ఈ హీరా పంచమి అని ఒకటి ఉంటుంది. సో ఆ టైంలో పెళ్లి చేసుకుంటే చాలా మంచిదని చెప్పి అందరూ బిలీవ్ చేస్తారు. అండ్ ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి ఒరిస్సాలో. మనం అస్సలు చేయము, వాళ్ళన్నీ చేస్తారు. సో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట, కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో మనం అయితే వెళ్ళిపోతున్నాము ఫైనల్లీ ఒక పెళ్ళికి ఆఫ్టర్ మెనీ 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 డేస్. అండ్ అక్క విషయాలు కూడా వచ్చేసారు. మనకి టికెట్స్ డైరెక్ట్గా బరంపూర్ వరకు దొరకలేదు. సో మనం అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి బరంపూర్ వెళ్తాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళేదేమో దురంతో ట్రైన్ దొరికింది. ఇది అరౌండ్ మనకి మార్నింగ్ 6:30కి వైజాగ్ రీచ్ అయితే 7:30కి విశాఖ ఉంటుంది అన్నమాట. సో అలా మనకి డైరెక్ట్గా దొరకకపోతే ఇలా తీసుకుంటే కూడా అవుతుంది. అండ్ వీడు సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. హే నేను ఎక్కడికి వెళ్తున్నాను, బాయ్ వెళ్తున్నాను అని చెప్పి వాడు హ్యాపీ అయిపోతున్నాడు. అండ్ పిల్లలతోని వెళ్ళడం నాట్ ఎట్ ఆల్ ఈజీ. నాలాగా అస్సలు ఇల్లు కదలని వాళ్ళకి మరి కొంచెం కష్టం అన్నమాట. అలాగా బోల్డ్ అన్ని పాటలు పడిన తర్వాత పొద్దున్న అయిపోయింది. రాత్రి అస్సలు పడుకోలేదు తెలుసా. అక్క ఎలాగో వాడికి కొంచెం విక్స్ రాసి అది చేసి ఇది చేసి ఎలాగో కష్టపడి పడుకోబెట్టింది. మనం అయితే దిగిపోయాము దువ్వాడలో దిగలేదు. దువ్వాడ వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ స్టేషన్లో దిగిపోయాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ కానీ మేము కొంచెం బ్రష్లు అన్నీ చేసి కొద్దిగా టిఫిన్ చేసే లోపల వచ్చింది. అండ్ మనం అయితే ఎక్కిపోయాము విశాఖ ఎక్స్ప్రెస్ కూడా. సో విశాఖ మనకి ఒక 5 అవర్స్ టైం పడుతుంది. 7:30కి ఎక్కితే అరౌండ్ 12 ఆ టైంకి దిగుతాం అనమాట. సో అంత టైం మనం స్పెండ్ చేయాలి. వాడు రాత్రి ఎంత చుక్కలు చూపించాడు తెలుసా. అసలు లిటరలీ ఒక్కసారి కూడా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకూడదు. లైక్ ఏసీ లోపల నుంచి బయటికి డోర్ దగ్గరికి తీసుకెళ్ళాం అనుకోండి, వాళ్ళకి ఇంకా అక్కడికే పట్టుకెళ్ళాలని గోలు చేస్తారు. అండ్ అలాగే అటు ఇటు కింద మీద పడి ఫైనలీ మనం అయితే బరంపురం రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యి ఆటో మాట్లాడదాం అంటే అక్కడ ఆటోస్ వాళ్ళందరూ ఏదో మీటింగ్ పెట్టారని చెప్పి ఆటో దొరకలేదు. సో అప్పుడు మళ్ళీ ఒక క్యాబ్ దొరికింది. ఆ క్యాబ్లో అదిగోండి ఇక్కడే మీటింగ్ అవుతుంది, ఎవ్వరు రాననేసారు. అండ్ దిగిన వెంటనే ఆ ఎండకి వేడికి మాకు లిటరలీ చుక్కలు చకచకా మనకు అనిపించాయి. ఏంటి ఎంత వేడిగా ఉంటుందా, హైదరాబాద్ ఇంత బాగా ఉంటుందా క్లైమేట్ అన్న విషయం మాకు తెలిసింది. బెంగళూరు ఇంకా బాగుంటుందట. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. కంప్లైంట్ లాగా కాదు కానీ జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎంత వేడిగా ఉందంటే బాబా, మేము ఇంకా రూమ్స్కి వచ్చేసాము.
ఆ రోజు పెళ్ళిళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకు ఒక 15-20 మినిట్స్‌లో ఇక్కడున్న హోటల్‌కి రీచ్ అయిపోవాలంటే మనం ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ టైం పట్టింది. అండ్ వీడికి ఇక్కడ మెట్లంటే ఎంత ఇష్టం అంటే ఎక్కడ మెట్లు కనిపిస్తే అక్కడ ఎక్కేస్తాడు. అండ్ అసలు వాడికి భయం లేదు. అంటే మమ్మీ వస్తుందా? లేదా? ఆడికేమో అనవసరం అనమాట. వాడికేమో మాటలొచ్చినట్టు, మ్యాప్స్ తెలిసినట్టు, లొకేషన్ తెలిసినట్టు వెళ్ళిపోతాడు. సో వాడిని కాపలా ఉన్నప్పటికే నాకు పని అయిపోతుంది. ఎలాగో మాకు రూమ్ దొరికింది కొంచెం వెయిటింగ్ తర్వాత. సో మనం రూమ్కి వచ్చేసి ఇంకా ఫ్లాట్ అయిపోయామన్నమాట. అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అప్పటికే టైం అరౌండ్ 1:32 అయిపోతుంది. ఇంకా అక్కడే హోటల్లోనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం కొంచెం తినేసాము. ఇక్కడ కూడా వీడు ఆడుకుంటున్నాడు అన్నమాట. అండ్ అన్వికి అసలు పట్టించుకోవడానికే కుదరట్లేదు. అది పాపం పిచ్చి డ్రెస్సులు వేసుకునే తిరుగుతుంది. అండ్ నేను చెప్పింది అది వినట్లేదు, అది చెప్పింది నేను వినట్లేదు. అందరం మంచిగా కూర్చొని వినడానికి టైం లేదు. సో దాన్ని కొంచెం ఇగ్నోర్ చేసింది. ఇక్కడ కూడా అవే బట్టలు వేసావా అనకండి, నా చేతిలో ఏంటి లేదు. అవన్నీ కొత్త బట్టలే మళ్ళీ. మ్యాక్స్కి వెళ్ళని గుర్తుందా, అక్కడ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మనం ఎక్కడికి వచ్చాను తెలుసా, ఇది అమ్మవారి టెంపుల్ బరంపురంలో. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. అండ్ అమ్మవారి సంబరాలు అన్ని జరుగుతాయి కదా, సో ఆ టెంపులే. సో ఎవరికైనా ఒరిస్సా బరంపూర్ తెలిస్తే ఈ అమ్మవారి గురించి కూడా తెలుస్తుంది. సో అదంతా ఫుల్ బ్రేక్ చేశారు, బాగా కన్స్ట్రక్షన్ ఏవో చేస్తారట. నెక్స్ట్ ఇయర్ మనకి అమ్మవారి సంబరాలు ఉన్నాయి, సో అప్పటికి అయిపోతుంది, బాగుంటుంది. అండ్ అలా చూసిన వెంటనే మాత్రం ఒక్కసారి అయ్యయ్యో అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. సో డెవలప్మెంట్ కావాలంటే ఈ చిన్న చిన్నవి తప్పదు. ఈ మొక్క నేను అక్క వీడియోలో చూసే సేమ్ విన్నది అలా బయటకు వస్తుంది అనమాట. అండ్ మీ అందరూ కూడా దండం పెట్టుకోండి. అండ్ నేను మీ అందరి గురించి కూడా దండం పెట్టుకుంటాను. చాలా చాలా పవర్ఫుల్ దేవుడు అండి. మన దేవుడి దగ్గరలో కూడా ఈ దేవుడు ఉంటారన్నమాట. మనం ఫస్ట్ ఈ రోజు వచ్చేస్తే ఈ పనులన్నీ చేసేసుకుందాము, టెంపుల్స్ అన్నిటికి విజిట్ చేసేద్దాం అని చెప్పి ఇంకా వచ్చేసాం. నా వీడియోస్లో ఏదో అయ్యిందండి, నేను ఎంత ట్రై చేస్తున్నా అస్సలు కుదరట్లేదు. అంటే టైం ప్రకారం అవి అప్లోడ్ అవ్వట్లేదు అనమాట. ఒకటి అటు అటు ఇటు అటు ఇటు అయిపోతుంది. ఇప్పుడు వంటలు ఇవి అనుకోండి మనకు తెలుస్తుంది, అండ్ మనం అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కొంచెం కష్టం అవుతుంది. సో ఏదైనా క్లిప్ కొంచెం మధ్యలో వచ్చేస్తే కనుక ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసేసేయండి, సరేనా. సో అమ్మవారి గుడి అయిపోయిన తర్వాత ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా చిన్నప్పుడు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో అనమాట ఈ టెంపుల్. మేము చాలా సార్లు వచ్చేవాళ్ళం. అండ్ అక్కడికి వచ్చిన వెంటనే ఒక చాలా మంచి ఫీలింగ్ వస్తుంది, అండ్ ఒక భక్తి వాళ్ళ ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ ఇలాగా నెయ్యి దీపాలు అమ్ముతారు. మనం అన్నింటి దగ్గర ఇంచుమించు సేమ్ ఉంటుంది. నెయ్యి దీపాలు అమ్ముతారు, రకరకాల దీపాలు అమ్ముతారు. అండ్ అక్కడ ఒక చిన్న స్టాండ్ లాగా ఉంటుంది, మనం పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు. సో మొత్తం గుడి అంతా కూడా జిడ్డు జిడ్డుగా అయిపోదు. తర్వాత మనం పెట్టుకోవడానికి కూడా ఒక స్పేస్ అనేది డెడికేట్ అయి ఉంటుంది. అండ్ వీడికి ఇక్కడ కొంచెం ప్లేస్ దొరికింది కదా, వాడు హ్యాపీ అయిపోతున్నాడు. మేము మా కజిన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాము. అక్కడ ఇంకా వీడియోస్ ఏం తీయలే, ఫంక్షన్ రోజు చూపిస్తాను. సో వెంకటేశ్వర స్వామి మీరు కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ అందరికీ తెలుగు వస్తుందండి. ఈ టెంపుల్లో పంతులు గారికి వీళ్ళందరికీ కూడా తెలుగు వస్తుంది. అందరికీ అర్థమవుతుంది. బయటకు మాట్లాడగలిగిన మాట్లాడలేకపోయినా వాళ్ళకి తెలుగు మాత్రం అర్థమవుతుంది. సో ఆల్మోస్ట్ మనం తెలుగు ప్లేస్లో ఉన్నట్టే అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒరియా వినిపిస్తుంటది, తెలుగు వినిపిస్తుంటది. ఒక మంచి మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఇలాగా. ఏ బార్డర్లో ఉంటే ఆ 2 లాంగ్వేజెస్ అనేవి చాలా కామన్ అయిపోతాయి కదా. సో అక్కడ కొంచెం దండం పెట్టేసుకున్నాము, అక్కడ కాసేపు కూర్చున్నాము. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. అండ్ వీడికి కూడా కొంచెం ప్లేస్ దొరికింది కదా వైభవనానికి. సో వాడు కూడా ఫుల్ ఎక్సైట్ అయిపోయి మెట్టెక్కి దిగిపోతున్నాడు, అన్నీ చేసేస్తున్నాడు. అండ్ ఇది రథయాత్ర టైం కదా, సో ఇక్కడ కూడా ఒక దేవుళ్ళని తీసుకొచ్చి ఇంకొక ప్లేస్లో పెడతారు. సో ఈ రథాలన్నీ ఉంటాయి. అండ్ అక్కడ దేవుడికి కూడా మీకు చూపిస్తాను. చాలా చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇప్పుడు పూరి భువనేశ్వర్ ఇవన్నీ అసలు వెళ్ళలేము, ఎంత రష్ ఉంటుందంటే అంత రష్ ఉంటుంది. చాలా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇప్పుడు టెంపుల్లో కూడా ఏదో ఒక ట్రెజర్ లాంటిది ఓపెన్ చేస్తున్నారు కదా రూమ్, అవన్నీ కూడా మీరు న్యూస్లో చూసే ఉంటారు. అండ్ వీడికి దండం పెట్టడం అంటే చాలా ఇష్టం. జేజీ అని ఎక్కడైనా వినిపించినా కనిపించినా తెగ దండం పెట్టేస్తాడు. మా ఇంట్లో అందరికన్నా భక్తుడు వీడేలాగున్నాడు. అండ్ మీ అందరు కూడా దండం పెట్టుకోండి. జై జగన్నాథ్.
ఆ పక్కనే మనకి ఒక లెస్సీ షాప్ ఉంటుంది. ఆ లెస్సీ ఫేమస్ లెస్సీ. నాకు ఒక పాయింట్ తర్వాత డౌట్ వచ్చేస్తుంది, ఇవి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయా, లేకపోతే మేము చిన్నప్పటి నుంచి తినడం వల్ల మాకు బాగా టేస్టీగా అనిపించేస్తున్నాయా అని చెప్పి. కానీ ఇది ఎంత యమ్మీ ఉంటుందంటే, ఇందులో మంచిగా కోవా, కొబ్బరికాయ, జీడిపప్పు అన్నీ వేసి చేస్తారు లెస్సీ. యమ్మీగా ఉంటుంది. అండ్ అక్కడ ఒక కోతి వచ్చింది చూస్తారా, ఆ కోతి మీ అందరికీ హాయ్ చెప్తుంది. సో ఈ కోతులు కూడా బోల్డ్ అని ఉంటాయి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయాయి. మా చిన్నప్పుడు అయితే ఏమైనా ఒక కవర్ పట్టుకొని ఆ వీధిలో వెళ్ళాలంటే భయం వేస్తుంది, అన్ని వచ్చి లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట. సో అన్ని కోతులు ఉంటాయి. అవి కూడా ఒక బాగా అనిపిస్తుంది. అన్ని బాగానే అనిపిస్తాయి కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ప్రతిదీ మనకి బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వాడు ఒక బెలూన్ కొనుక్కున్నాడు, వెంటనే పడేశాడు. ఇక్కడ ఏంటంటే ఈ పీనట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇసుకలో మంచిగా రోస్ట్ చేస్తున్నారు. ఎంత యమ్మీ ఉన్నాయో. నేను ఎయిర్ ఫ్రై చేస్తాను కదా, సో ఇంచుమించు అలానే ఉన్నాయి. బట్ దిస్ ఈస్ మోర్ యమ్మీ అన్నమాట. ఎంతన్నా న్యాచురలే. అండ్ ఇక్కడ వచ్చేస్తే మేము తర్వాత రూమ్కి వచ్చేసాము, అన్నీ అయిపోయి ఇప్పుడు నేను అక్క కలిసి కొంచెం బయటకు వచ్చామన్నమాట. సో గుగిని అంటారు దీన్ని. ఇలా గుగిని మామూలు అని రకరకాలు ఉంటాయి. అవన్నీ అక్కడ స్ట్రీట్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ కూడా కొంచెం బెటరే ఉంటుంది తెలుసా, ఈ బ్రెడ్కి సంబంధించినవి ఇవన్నీ కాకుండా. సో ఇలాంటివి న్యాచురల్ ఉంటాయి. ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా, దవ్వ అంటాం మేము, మీరేమంటారో నాకు తెలీదు. అదే ట్రంక్ అన్నమాట. సో ఇది కూడా ఎంత యమ్మీ ఉంటుందో. మనం కొంచెం నమ్మకం అడిగి టేస్ట్ చూసి అప్పుడు తీసుకోవచ్చు. మనకి 20 రూపీస్కి ఆల్మోస్ట్ ఒక 3-4 పీసెస్ ఇస్తారు. సో చాలా హెల్దీ అసలు. నార్మల్ మనం పకోడీలు గికోడీలు బర్గర్లు వీటన్నిటికన్నాతో చాలా మంచి ఆప్షనే. సో మేమేమో అవి తినుకుంటూ అలా ఆ వీధులన్నీ మాకు తెలిసినవే కదా, అండ్ అందరూ చుట్టాలి, గట్టిగా మాట్లాడితే అన్ని పేర్లు అన్నీ కూడా మనకు తెలిసినవే. అండ్ మనకి ఎక్కడో దగ్గర ఒక చుట్టం అవుతారనమాట వాళ్ళు. సో అక్కడ మేము వచ్చాము. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ టెంపుల్ వీధిలోనే ఉన్నాం అనమాట. అక్కడ మాకు ఒక పన్నీర్ కుర్కురే అనేదో కనిపిస్తే అదొకటి తిన్నాం. అలా కొంచెం అక్కడ నేను తిరిగేసి మళ్ళీ రూమ్కి వచ్చేసాం, పడుకుంటాం. సో ఈ రోజు వచ్చేస్తే ఫంక్షన్ అనమాట. నేను శారీ ఇలా ప్రీ ప్లీటింగ్ చేయించుకున్నాను. ఎంత బాగుందో, ప్రీ ప్లీటింగ్ చేయించుకుంటే పెద్ద పెద్ద పట్టు చీరలు కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. ప్రీ ప్లీటింగ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ నేను. కానీ దానికి ఒక టేబుల్ కావాలి. ఆ టేబుల్ ఏం సెట్ అవ్వట్లే. బట్ టైం కుదిరితే తప్పకుండా నేర్చుకుంటాను. అండ్ మీకు ఒకవేళ టైం ఉంటే కంపల్సరీగా నేర్చుకోండి. చాలా ఈజీ అండ్ ఎంత యూస్ఫుల్ అంటే అంత యూస్ఫుల్. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నాను, ఆ 2 కోతులు మా రూమ్ నుంచి అలా కనిపిస్తున్నాయి అనమాట. మమ్మీ పనులు మమ్మీ, ఎక్కడైనా మమ్మీయే. సో అది మమ్మీ అని నేను అనుకుంటున్నాను. అది మమ్మీయో డాడీయో పిన్నో బాబాయో నాకు తెలియదు, కానీ నాకు చూడగానే మమ్మీ అనిపించింది. మమ్మీ కోతేమో దానికి పాముతుంది అన్నమాట. సో అలా శారీ కట్టేసుకొని మేము వచ్చాము. అక్కడికి ఇంకా బోల్డ్ అంత టైం ఉంది. మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పటికి అంటే ఇంకా ఆకలేస్తుంటే పక్కనే చిన్న హోటల్ కూడా కాదు, ఒక చిన్న బండిలాగా ఉంటుంది. అక్కడ మేము రోస్ట్ పూరి ఇడ్లీ తినేసి వచ్చేసాం. సో ఇక్కడ వీడే పెళ్లి కొడుకు అనమాట. అండ్ పెళ్లి స్టార్ట్ అయిపోయింది. వీళ్ళది ప్రొసెషన్ అని చెప్పి ఇక్కడ నుంచి ఒక టెంపుల్కి వెళ్తారు. పెళ్లి కూతురు వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అక్కడ నుంచి ఇద్దరు కలిసి మండపంకి వెళ్తారన్నమాట. సో ఇలా మంచిగా జీప్ అన్ని బుక్ చేసుకున్నారు. మంచిగా డెకరేషన్ అన్ని అయింది. ఇంకా మమ్మీ కూర్చునిపోయింది. నేను అన్విని వైభుని తీసుకురాలేదు. ఇంకా ఇది చాలా ఎర్లీ మార్నింగ్ అయిపోద్దని చెప్పి మేము పొద్దున్నే 5 గంటలకి లేచి 7 గంటలకు వస్తే వీళ్ళు 9 వరకు కానివ్వలేదన్నమాట. ఇంకా వాళ్ళంత బేగా లేపి గోల్ చేయడం ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి తీసుకెళ్దామని చెప్పి ఈయన మా చిన్నాన్న, సో ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ డాడీ అన్నమాట, వాళ్ళని తీసుకురాలేదు. మేము అలా ప్రొసెషన్లో కొంచెం మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత మండపంకి కూడా వచ్చాం. మధ్యలో మేము రూమ్కి వెళ్ళి డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసేసి వచ్చేసాం. ఎంత వేడంటే లిటరలీ వీడియో చూస్తున్నప్పుడు ఏం కనపడట్లేదు, కానీ అక్కడ కాలిపోయి మాడిపోయామన్నమాట. అక్కడ ఫంక్షన్ చాలా మంచిగా జరిగిపోయింది. బోల్డ్ అంత మంది బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అన్నీ అయిపోయి ఇంక ఇప్పుడు వచ్చేస్తే మనం ఈవినింగ్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ ఎందుకు వచ్చామంటే మనకి అక్కడే దొరికే సామాన్లు ఉంటాయి కదా, మేము వాడుతూ ఉంటాం కదా వంటల్లోని, ఒరుగులని, జినుగులు, చిక్కుడు పిక్కలు, వడియాలు, ఇవన్నీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అన్ని షాపుల్లో దొరికేస్తాయి. సో మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడికి ఎంత వేడిగా ఉంది కదా, మేము ఎన్ని రకాల సోడాలు అన్ని తాగిసామంటే గొంతు పోద్దని డిసైడ్ చేస్తాం. అండ్ ఫ్లవర్స్ కూడా ఎంత మంచి మంచి ఫ్లవర్స్ అమ్ముతున్నారు చూసారా. సో అక్కకి ఒరియా మాట్లాడడం కూడా వచ్చు. సో అది ఉంటే కొంచెం భయం అయ్యదు. లేకపోతే తెలుగు వచ్చిన కొంతమంది లైక్ మెయిన్గా ఈ ఆటోలు రిక్షా వాళ్ళు వీళ్ళు మాట్లాడరు అనమాట, రానంటే ఉంటారు. అందుకని
ఎవరైనా భాష తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇంకా మేము ఫస్ట్ రెండో షాప్కి వెళ్ళిపోయి కావాల్సినవన్నీ తీసుకున్నాం. సో చూసారా, ఈ ఒరుగులు ఇవన్నీ మనకి అలాగా ఎక్కడ పడితే అక్కడ కిరాణా షాపుల్లో అన్నిట్లో దొరికేస్తాయి. అక్కడ కొంచెం షాపింగ్ చేస్తాం అనమాట. నెయ్యి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, తర్వాత పిండి వడియాలు, ఇవాళ బోల్డ్ రకాలు తీసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి కాదు, రూమ్కి. అండ్ ఇక్కడ మాకు కొంచెం తిట్లు కూడా పడ్డాయి. ఇలాంటి షాప్లో కొనకూడదు, హోల్సేల్ షాప్లో కొనాలి, అప్పుడు తక్కువ రేటుకి వస్తాయి అని మా డాడీ వచ్చి మాకు 4 అక్షంతలు వేశారు. ఇంకేం చేస్తాం, టైం లేదని చెప్పి ఇంకా అక్కడ దూరిపోయాం. సో ఇవన్నీ నార్మల్ లోకల్ మార్కెట్స్ చూడడం నాకు బాగా అనిపిస్తుంది ఏదైనా వీడియోస్లోని. సో మీకు కూడా నచ్చుతుందేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. అన్నీ దొరికేస్తున్నాయండి, ఇది కాదు అది కాదు, ప్రతిదీ అన్నిటి దగ్గర దొరికేస్తున్నాయి. అండ్ వచ్చేటప్పుడు మాకు ఏసీ టికెట్స్ దొరకలేదు, అప్ టు వైజాగ్ మాకు ఏసీ టికెట్స్ దొరకలేదు. అందుకని చెప్పి మేము ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇందులో నార్మల్ దానికి వచ్చాము. అప్పటికే క్లైమేట్ కొంచెం బాగా అయిపోయింది, కానీ చాలా కష్టమైంది. వైబు బాగా అలిసిపోయాడు, వాడికి ఫీవర్ కూడా వచ్చేసింది. సో ఎందుకంటే రకరకాల నీళ్ళు, ఫుడ్ అన్నీ 4 days ఆల్మోస్ట్ అట్లీస్ట్ 3 days ఫుల్గా మారిపోయింది కదా. సో వాడికి ఫీవర్ వచ్చేసింది. ఇంకా అలాగా కింద మీద పడి ఇంటికి చేరిపోయాం అన్నమాట. సో అక్కడ నుంచి మేము దొండకాయలు, తర్వాత లోటస్ స్టెమ్స్ ఏవేవో తెచ్చుకున్నాం. ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు, వీడికి ఇంకా హెల్త్ పాడైపోయినప్పటి నుంచి నాకు ఇంకా వీడియోస్ ఏం తీయాలనిపించలేదు. అందుకని ఎంతవరకు తీయగలిగానో అంతవరకు తీసి మీతో షేర్ చేస్తున్నాను. వచ్చిన వెంటనే ఇలా మంచిగా వైజాగ్లో ఒక 2 hours బ్రేక్, దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏసీ ట్రైన్ దొరికింది మహబూబ్ నగర్ది. సో ఆ ట్రైన్ ఎక్కి కష్టాలు పడి అట్లీస్ట్ ఫైనలీ ఇంటికి రీచ్ అయిపోయాము. అమ్మయ్య అనిపించింది. వెళ్ళే వరకు ఒక బాధ, వచ్చే వరకు ఇంకో బాధ, అలా ప్రతిదీ టాస్కే. సో ఇలా ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట. ఇంకా బోల్డ్ అని కొన్నాను, అవన్నీ పెట్టాను కూడా. సో అదన్నీ వాడుతున్నప్పుడు నెక్స్ట్ బ్లాగ్స్లో చూద్దరు కానీ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది షేర్ చేయండి. అండ్ ఆషాఢ మాసంలో పెళ్ళి ఏంటనే ఎవరైనా షాక్ అయ్యారా ఏంటి అనేది కూడా షేర్ చేయండి, సరేనా? నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. ఈ వీడియో పోస్ట్ చేస్తున్నందుకు నాకైతే కొంచెం బాగా అనిపించింది. ఫైనలీ ఒక డిఫరెంట్ వీడియో వచ్చిందిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.